విజ్ఞాన అభ్యాస వర్ణనం అనే ఘట్టాన్ని చెప్పుకుంటూ అక్కడ సరస్వతి అమ్మవారి ఉపదేశంలో ఎలాగైతే స్వప్నం అనే జ్ఞానం పోయిన తరువాత ఆ స్వప్నము మిథ్యా అని మనకు తెలుస్తుందో, ఇది స్వప్నమే అని మనకు తెలుస్తుందో, అలాగే ఈ స్థూల దేహం నుంచి నువ్వు దాటి లోపలికి వెళ్ళినప్పుడు సూక్ష్మదేహాన్ని, మనశ్శరీరాన్ని ధరిస్తావు. అందుకోసం ప్రయత్నం చెయ్యి అని ఉపదేశం చేస్తూ, స్వప్న సంకల్ప దేహాంతే దేహోయం చేత్యతే యథా తథా జాగ్రద్భావనాంతే ఉదేత్యేవాతివాహిక. స్వప్నం నుండో లేదా సంకల్పం నుండో బయటపడిన తరువాత, దాని నుంచి తేరుకున్న తరువాత స్థూలదేహం కనిపించినట్లుగా కలలో ఉన్నాము, కల నుంచి బయటపడ్డాము, అప్పుడు మనకి స్థూలదేహం కనిపిస్తుంది. అంటే జాగ్రత్త దేహం, జాగ్రత్త అవస్థకి వస్తాం. కల నుంచి జాగ్రత్త అవస్థకి వస్తాం. సంకల్పం, ఏవో ఊహల్లో ఉన్నాం, ఏదో సంకల్పం చేసుకుని ఏదో చూస్తున్నాము. ఇది ఊహ, ఇది కల్పన, ఇది సంకల్పము అని తెలిసిన తర్వాత జాగ్రత్త అవస్థకి మనం వచ్చినట్టుగా, మన శరీరాన్ని మనం చూసుకున్నట్టుగా, జాగ్రత్త భావన నుండి విడిపోయిన తరువాత ఆతివాహిక దేహం ప్రకాశిస్తుంది. ఆ ఊహల్లో, ఆ సంకల్పాల్లో ఉంటే మనకి ఈ జాగ్రత్త ప్రపంచం కనిపించదు. అంటే ప్రాక్టికల్గా ఆలోచించు అని చెప్తారు కదా. ప్రాక్టికల్గా అవ్వాలి అంటే మనం ఏవో ఊహల నుంచి బయటికి రావాలి, వచ్చి ఆలోచన చేస్తే అప్పుడు మనకి తెలుస్తుంది. కళల్లో ఉంటే, పగటి కళలు అంటారు కదా, ఆ పగటి కళల్లో ఉంటే, అలా కళల్లో ఉన్నప్పుడు మనకి జాగ్రత్త ప్రపంచం కనిపించదు. ఆ కళల నుంచి బయటపడినప్పుడు జాగ్రత్త ప్రపంచం మనకు కనిపిస్తుంది. అలాగే ఈ స్థూలదేహ భావాన్ని విడిచిపెడితే కానీ నీకు ఆతివాహిక శరీరం అంటే మనశ్శరీరం, చిత్తదేహం రాదు. ఈ స్థూలదేహాన్ని విడిచిపెట్టడం అంటే ఏమిటి అంటే ప్రాణాలు తీసేసుకోవటం అని కాదు. ఈ స్థూలదేహ భావాన్ని విడిచిపెట్టడం. స్థూలదేహం నేను అనే భావనలో ఉన్నాము, దాని నుంచి బయటపడటము అని అర్థం. ఆ భావన పోతే కానీ మనకి సూక్ష్మదేహం రాదు, ఆతివాహిక శరీరం రాదు. స్థూలదేహ అభిమానం పోతే కానీ సూక్ష్మదేహం కలగదు. దానికి ధ్యాన సమాధి, జ్ఞానం మాత్రమే మార్గము. ధ్యానం చేసి ఆ జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినప్పుడు మాత్రమే ఆ సూక్ష్మదేహం అనేది మనకి సిద్ధిస్తుంది. అందుకోసం ధ్యానం చేయాలి. ప్రతిరోజు కొద్దిగా అయినా ధ్యానం చేయాలి, ప్రాణాయామం చేయాలి, మంత్రం చేయాలి అని చెప్తారు. ప్రతిరోజు చేయాలి. ఎందుకు అంటే మనలో శక్తి పెరుగుతుంది. శక్తి అంటే శరీర బలం కాదు, మానసికమైన శక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, బుద్ధి వికసిస్తుంది, బుద్ధిలో చురుకుదనం పెరుగుతుంది. విన్నవి విషయాలు కొత్త కొత్త విషయాలకి, వాటిని ప్రేరేపణ చేయడానికి, ఆ ప్రచోదనకి మనకి ధ్యానం అనేది ఉపయోగపడుతుంది. వ్యావహారికంగా చూస్తే ఆధ్యాత్మిక మార్గంలో ఆ ప్రాణాయామము, ధ్యానము అనేది మనల్ని ఇంకా ముందుకు నడిపిస్తుంది. అందువల్ల ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా కొద్దిసేపు అయినా ధ్యానం చేయాలి. స్వప్నే నిర్వాసనా బీజే యథోదేతి సుషుప్తత జాగ్రత్యవాసనా బీజే తథోదేతి విముక్తత. వాసనలన్నీ తొలగిపోయినప్పుడు, అంటే వాసనా బీజాలు పుట్టని స్థితిలో, బీజమే లేదు అంటే ఇంకా మొలక ఎక్కడి నుంచి వస్తుంది, మొలక లేదంటే వృక్షం ఎక్కడి నుంచి వస్తుంది. వాసనా బీజాలు కూడా లేని స్థితిలో స్వప్నం అంతరించిపోయి సుషుప్తి కలిగినట్టుగా జాగ్రత్త అవస్థలో కూడా వాసనలన్నీ నశించినప్పుడు ముక్తి లభిస్తుంది. అదే జీవన్ముక్తి. దానినే జీవన్ముక్తి అని పిలుస్తారు. స్వప్నంలో కళలు వస్తున్నాయి, దాన్నే స్వప్నం అంటారు, కళనే స్వప్నం అంటారు. కళ ఎందుకు వస్తోంది అంటే వాసనల వల్ల వస్తోంది. ఏదో చూసాము, ఏదో గుర్తుంచుకున్నాము, ఏవో అనుకుని పడుకున్నాము, దాంతో కళలు వచ్చాయి. ఆ కళలకి కారణం ఏమిటి అంటే వాసనలు. ఆ వాసనలన్నీ పోవటం అంటే వాసనలు పూర్తిగా నశించిపోయాయని కాదు, సుప్తంగా ఉన్నాయి, పడుకుని ఉన్నాయి. ఆయన ఎక్కడున్నారండి? పడుకుని ఉన్నారు. పడుకుని ఉన్నారంటే ఉన్నారు, కానీ ఏం పని చేయలేరు. ఆయన లేపం. కొంతమంది బలవంతంగా లేపి పనులు చేయించే వాళ్ళు ఉంటారు. నిద్రాభంగం చేయకూడదు అని చెప్తారు. పడుకుంటే నాకేమిటి,
లేపి మరీ అడగటం బాగా పడుకున్న వాడిని, ఏమండి నిద్రపోతున్నారు, బాగా నిద్ర పట్టిందా అని. ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, నిద్రాభంగం చేయకూడదని. పడుకుని ఉన్నారు, ఆ పడుకున్న వాళ్ళని మనం ఏమంటాం, పడుకుని ఉన్నారు అంటాం. అంటే ఏ పని చేయటం లేదు వాళ్ళు, వాళ్ళని మనం లేపము, ఉన్నా లేనట్టే అని. అంటే వ్యవహారంగా లేనట్టు ఉన్నారు, కానీ వ్యవహారం చేయటానికి లేనట్టు వాళ్ళు. ఈ సమయం అరగంట గంట సేపు వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, కదల్చకూడదు. నిద్రలో ఉన్నారు, అప్పుడు ఏమైంది, వాళ్ళ అవిద్య వాళ్ళ అజ్ఞానం అంతా ఏమైంది అంటే సుప్తంగా ఉంది, పడుకుని ఉంది. మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ మొదలే, అంతా వ్యవహారం ప్రారంభమే. నేను ఇది, నేను అది, నా అడ్రస్ ఇది, ఇవన్నీ మళ్ళీ ప్రారంభం అవుతాయి. అలాగే స్వప్నం రావడానికి కారణమైన వాసనలు అవన్నీ పడుకుని ఉన్నాయి కాబట్టి సుషుప్తి అంటారు, దాన్ని గాఢ నిద్ర అంటారు. అందుకనే గాఢ నిద్ర అది మంచిదే, దానితో మనం మన అసలైన స్థితిని తెలుసుకోవచ్చు ఆ గాఢ నిద్రతో. అలాగని గాఢ నిద్రే సర్వస్వం కాదు, సుషుప్తియే సర్వస్వం కాదు. సుషుప్తిలో ఏ కర్మ లేదు, ఏ పాపము లేదు, హాయిగా పడుకుని ఉన్నారు. ఏమి ఆలోచనలు ఉన్నాయి, ఏమీ ఆలోచనలు లేవు, స్వస్వరూపానికి వెళ్ళారు వాళ్ళు. అంటే అలా అన్ని గదులు దాటుకుంటూ ఆ ముఖ్యమైన గదికి వెళ్ళి అక్కడ ఉయ్యాలలో కూర్చుని ఆ ఉయ్యాలలో కాసేపు పడుకుని ఊగుతున్నట్టుగా ఆ ఉయ్యాలలో ఊగుతున్న ఆనందంలో ఉన్నారు వాళ్ళు, స్వస్వరూప స్థితిలో ఉన్నారు. సుషుప్తి అంటే అది. సుషుప్తిలో ఏదీ లేకపోయినా అన్నీ మరిచిపోయినా కూడా సుఖంగా ఉన్నావు అంటే దాన్ని బట్టి అది మన అసలైన స్థితి అని తెలుసుకో అని ఉదాహరణకు మాత్రమే చెప్తారు. అలాగని ఎప్పుడు పడుకుని ఉంటాను అంటే, ఎప్పుడు హాయిగా పడుకుని ఉంటే సరిపోతుంది కదా, పడుకోలేము మనము. ఈ నిద్రాశాస్త్రాన్ని గురించి మనం ముందే చెప్పుకున్నాము, దాన్ని మళ్ళీ ఇప్పుడు నేను చెప్పాల్సిన పని లేదు. ఆ సుషుప్తి అనేది నిద్రించిన వాసనలు, అదే సుషుప్తి అంటే. వాసనలు పూర్తిగా పోలేదు, నిద్రించిన వాసన అంటే డబ్బా మూసి పెట్టాము అని అర్థం. ఆ డబ్బా తీయంగానే ఆ మంచి వాసన, కుళ్ళిన వాసన వస్తుంది, మళ్ళీ వాసన ఎక్కడికి పోలేదు, డబ్బా మూసామంతే. అది తీస్తూనే ఏంటండి వాసన, చెడ్డ వాసన అంట, మొత్తం రూమ్ అంతా వాసన వచ్చేసింది. అలాగే మనం పడుకున్నప్పుడు డబ్బా మూసిపెట్టినట్టుగా మూసాము, ఆ మూత పడిపోయింది కాబట్టి నిద్ర వచ్చింది. ఆ నిద్ర రావటంలో ఏ వాసనలు లేవు, లేచిన తర్వాత సుఖంగా ఉన్నాను అని చెప్తున్నాం మనం. నిద్రలో, గాఢ నిద్రలో వచ్చే సుఖం దేంట్లో అయినా ఉందా ప్రపంచంలో? దేంట్లోనూ లేదు. నిద్ర పట్టకపోతే ఎలా ఉంటుంది, ఎంత అలజడి, అమ్మో చాలా కష్టం అది. దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాత్రలు కూడా వేసుకుంటారు నిద్ర రాకపోతే. నిద్ర అనే దాంట్లో అంత సుఖం ఉంది గాఢ నిద్రలో, అందరికీ కావాలి, కొద్దిసేపు అయినా కావాలి. ఒకరోజు నిద్ర రాలేదు పర్వాలేదు, 2 రోజులు రాలేదు పర్వాలేదు, 3-4 రోజులు రాకపోతే పిచ్చి పడుతుంది అంతే. ఆ నిద్ర కావాలి, ఆ నిద్రలో సుఖం ఉంది. నిద్రలో ఏ వ్యాపారము లేదు, ఏ వ్యవహారము లేదు, అప్పుడు ఆ సుఖాన్ని అనుభవిస్తున్నావు. అటువంటి సుఖాన్ని నువ్వు నిద్రని దాటి పొందొచ్చు. 3 కాలాలకు ఆవలిగా ఉంటాడు అని ఒక గణపతి కీర్తనలో చెప్పారు స్వామిజీ. ఆ 3 అవస్థలకి ఆవల ఉండేవాడు, 3 అవస్థల్ని దాటి ఉండేవాడు. నిద్రని దాటిన స్థితి తురీయ స్థితి అంటారు, 4వ అవస్థ అది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఈ 3టిని దాటిన స్థితి అది తురియాతీత స్థితి అని అది అమ్మవారిని పిలుస్తారు. తురియ స్థితిలో ఉంటే చాలు మనం, తురియాతీతము దాంతోనే వస్తుంది. అంటే 4వ అవస్థ, ఆ 4వ మెట్టులో ఉండటం. అది ఆ మెట్టుకు చేరాలి అంటే మనం సుషుప్తిని గురించి ముందు తెలుసుకోవాలి. సుషుప్తిలో ఇటువంటి ఆనందం ఉంది కాబట్టి ఈ ఆనందాన్ని నేను పడుకోవాల్సిన అవసరం లేదు, కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు, కలల్ని దాటిపోవాల్సిన అవసరం లేదు, గాఢ నిద్రకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మేల్కుని ఉన్నప్పుడే, ఇట్లా జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడే నేను ఆ 4వ అవస్థని అనుభవించాలి అని దానికోసం ప్రయత్నం చేయాలి. అది నిజమైన సమాధి. మేల్కుని ఉన్నప్పుడు కూడా ఆ తుర్యాతీత స్థితిలో ఉండటం, అది నిజమైన స్థితి. అది అక్కడ ఏం జరుగుతోంది గాఢ నిద్రలో అంటే మనం వాసనల్ని గెలిచి ఉన్నాం. అలాగే జాగ్రత్త అవస్థలో కూడా వాసనలన్నీ కూడా పోయినప్పుడు మేల్కునే ఉంటాము, కానీ వాసనలు పోయిన స్థితిలో ఉండాలి. దాన్ని జీవన్ముక్తి అంటారు. ఆ స్థితి అనేది చాలా ముఖ్యము అని అమ్మవారు చెప్పింది. చెప్పంగానే లీలాదేవి ముఖంలో ఒక ప్రశ్న, ఆ ముఖాన్ని చూసి, ఆ ముఖంలో వచ్చే మార్పుల్ని చూసి గురువులు ఉపదేశం చేస్తారు. ఏం మార్పు వచ్చింది అంటే ఏదో ప్రశ్న,
ఆ లీలాదేవి ముఖంలో ఏదో ప్రశ్న. ఏం ప్రశ్న అని సరస్వతి అమ్మవారు చూసింది. అడగలేదు లీలాదేవి, కానీ ముఖాన్ని బట్టి అమ్మవారికి తెలిసింది. ఏమిటి ఆ ప్రశ్న అంటే, ఆ లీలాదేవి మనస్సులో అనుకున్నదిట, ఈ అమ్మవారు చెప్పే అవస్థ ప్రపంచంలో ఎవరికైనా ఉంటుందా? జాగ్రత్తలోనే వాసనలన్నీ పోయి ఉండటం అనేది ఎవరికైనా సాధ్యమవుతుందా? మేల్కుని ఉన్నప్పుడు వాసనలన్నీ పోవటం, ఇది ఎట్లా సాధ్యం? ఇది అందరినీ చూస్తున్నాం, మనం జీవన్ముక్తుల్ని కూడా చూస్తున్నాం. వాళ్ళు మనలాగానే వ్యవహారాలు చేస్తున్నారు. వాళ్ళు జీవన్ముక్తులని మనకు తెలుస్తోంది, సద్గురువులని మనకు తెలుస్తోంది. వాళ్ళు మనలాగే వ్యవహారాలు చేస్తున్నారు, మనలాగే ఉన్నారు, మనలాగే తింటున్నారు, మనలాగే పడుకుంటున్నారు. ఇవన్నీ మనలాగే కామన్గా ఉన్నప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏమిటి? వీళ్ళకి వాసన పోయింది, మనలో ఇంకా వాసనలు ఉన్నాయి అని దేన్ని బట్టి తెలుసుకుంటాం మనము? పోనీ బతికి ఉన్నప్పుడు కాదు, వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ జీవన్ముక్తులు సూక్ష్మ శరీరాన్ని ధరిస్తున్నారు అని మాత్రం మనకు ఎట్లా తెలుస్తుంది? మనకు తెలియదు. ఎందుకు అంటే వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత వాళ్ళ శరీరం ఇక్కడే ఉంది, వాళ్ళ శరీరం ఇక్కడే కనిపిస్తుంది మనకి. వాళ్ళ శరీరాన్ని మనం చూస్తున్నాం, తర్వాత ఏమయ్యారో మనకు తెలియదు. అందరిలాగానే వాళ్ళు కూడా, అందరి విషయంలో మనకు తెలియటం లేదు, వాళ్ళ విషయంలో కూడా అలాగే తెలియదు. మరి ఏమిటి గొప్పతనము, ఏమిటి విశేషము, జీవన్ముక్తుల్లో ఏమిటి విశేషము అనేది ఒక ప్రశ్న. అసలు ఈ స్థితి ఉంది అని నీ మాట నమ్మేది ఎట్లా అనే ఒక ప్రశ్న. ఈ జీవన్ముక్త స్థితి అనేది ఒకటి ఉంది అని నువ్వు చెప్తున్నావు, కానీ అలా ఎక్కడ అనుభవంలో లేదు మనకి ప్రపంచంలో. దీన్ని ఎట్లా తెలుసుకోవాలి అని లీలాదేవి ప్రశ్న. వాళ్ళు పూర్తిగా వాసనలు పోతే కొద్దిగా వ్యవహారం కూడా చేయలేరు జీవన్ముక్తులు. పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఒక జడుడిలాగా అయిపోతారంత. ఏ వాసన లేదు, ఏ కోరిక లేని స్థితి అంటారు. ఆ కోరిక లేని స్థితిలో వాళ్ళు ఎందుకు ఏం పని చేస్తారు? ఆకలి అనేది కూడా లేదు వాళ్ళకి. అది మహాయోగ స్థితి. అది మనకి వ్యవహారంలో పిచ్చిగా కనిపించవచ్చు, కానీ అది మహాయోగ స్థితి. అది ఆకలి కూడా లేని స్థితి. అంటే నాకేవి ఇష్టం లేదండి, టైంకి ఇంత తిని పడుకుంటాను అంటే అది జీవన్ముక్త స్థితి కాదు. నాకు ఏ కోరికలు లేవు, కానీ 3 పూట్ల మాత్రం తిని పడుకుంటాను అంటే అది జీవన్ముక్త స్థితి కాదు. వాళ్ళు దానిని కూడా గెలిచి ఉన్నారు. ఆ స్థితిలో వాళ్ళు కూడా మనలాగా భోంచేస్తున్నారు, తింటున్నారు, కానీ వాళ్ళకి ఆ వ్యవహారం కూడా సాధ్యం కాకూడదు పూర్తిగా వాసనలు పోతే. ఎలా సాధ్యమైంది ఇది అని లీలాదేవి ప్రశ్న. దానికి అమ్మవారు సమాధానం చెప్పాలి. ఏ యంతు జీవన్ముక్తానాం వాసన సా నవాసన శుద్ధ సత్వాభిధానం తత్ సత్తా సామాన్యముచ్యతే. ఆ లీలాదేవి ప్రశ్నకి సమాధానం ఇది. జీవన్ముక్తుల విషయంలో ఆ లీలాదేవి ముఖంలో ఒక ప్రశ్న కనిపించింది. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి కదా, దాన్నే అమ్మవారు చెప్తున్నారు. జీవన్ముక్తుల వాసన అంటే మనం చూసే ఈ సాంసారిక వాసన లాంటిది కాదు, మనం అనుకునే ఈ సాంసారిక వాసన కాదు. అది దాన్ని ఏమంటారు మరి? అది శుద్ధ సత్వ స్వభావము. వారిలో మనకు కనిపించేది శుద్ధ సత్వ స్వభావం. దాన్ని మనం వాసన అనుకుంటున్నాం. దానికి ఏం చేస్తాం మనం? దాన్ని వాసన అంటే ఎలా ఒప్పుకునేది? అది వాసన కాదు, అది శుద్ధ సత్వ స్వభావం. అది జీవన్ముక్తులలో ఉండేదాన్ని సామాన్య సత్తా అని చెప్పబడుతోంది. శుద్ధ సత్వ స్వభావం యొక్క సామాన్య సత్తా అంటే అక్కడ మనం పరమాత్మని చూడొచ్చు, వాళ్ళల్లో పరమాత్మని చూడొచ్చు. ఆ జీవన్ముక్తిలో పరమాత్మ దర్శనం చేయొచ్చు మనం. అంటే నడిచే దేవుడు అంటారు కదా, అంటే దేవుడు నడుస్తూ ఉంటే ఎలా ఉంటాడు అంటే శంకరుడే దిగి వచ్చి నడుస్తూ ఉంటే శంకరాచార్య స్వామిలాగా ఉంటారు. శంకర శంకర సాక్షాత్. దత్తుడే దిగి వచ్చి నడుస్తుంటే మన స్వామిజీలాగా ఉంటారు. దత్తుడిని చూడాలి అనుకున్నాం, చూసామా మనం ఎప్పుడో త్రేతాయుగంలో కృతయుగంలో. ఆయన నడిచేది చూడాలంటే ఈయన రూపంలో చూడాలి. అలాగే పరమాత్మ నిర్వికార నిష్క్రియుడుగా ఉన్నా కూడా ఆయనకి ఏదైనా ఒక రూపాన్ని ఆయన పనిచేస్తే ఎట్లా ఉంటుంది చూడాలి అని అనుకుంటే జీవన్ముక్తులలో చూడు నువ్వు. జీవన్ముక్తులలో ఆ పరమాత్మ యొక్క సత్త తెలుస్తుంది, ఉనికి తెలుస్తుంది, పరమాత్మ స్వభావం ఇది అని తెలుస్తుంది. అందరినీ అనుగ్రహిస్తారు, అందరినీ ఆశీర్వదిస్తారు. ఎవరి మీద ప్రేమ లేదు, ఎవరంటేనూ ద్వేషం లేదు.
ఇది ఊరికే సామాన్యంగా వచ్చే గుణమా? ఇది అంత తేలిగ్గా వచ్చేదా? ఇది లేదు. నాది నేను అనే భావన లేదు. వీరు నావారు, వీరు పరాయి వాళ్ళు అనే భావన లేదు. ఇది కావాలి, అది వద్దు అనే భావన లేదు. ఇది వస్తే తృప్తి లేదు, అది పోతే దుఃఖం లేదు. ఈ స్థితిలో ఉన్న ఆ జీవన్ముక్తులలో శుద్ధ సత్వ స్వభావం యొక్క సామాన్య సత్తని మనం చూడొచ్చు. అక్కడ ఉన్నాడు పరమాత్మ అని. అందుకనే సద్గురువుని పరమాత్మ అని కీర్తించి ధ్యానించు, పరబ్రహ్మ అని కీర్తించి ధ్యానించు. బ్రహ్మానందం సద్గురుం తం నమామి. బ్రహ్మానందంతో ప్రారంభమై సద్గురుం తం నమామి అని పూర్తి అయింది. అంటే బ్రహ్మస్వరూపంగా సద్గురువుని దర్శనం చెయ్యి అని అర్థం. నువ్వు అవి ఇవి ఆ రూపాలు ఈ రూపాలతో చూస్తున్నా కూడా ఆయన బ్రహ్మస్వరూపము అని మరిచిపోవద్దు. అది నీకు పరమజ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జీవన్ముక్తుల యొక్క స్థితి అలా ఉంటుంది. వాళ్ళు శుద్ధసత్వ స్వభావంలో ఉన్నారు. జీవన్ముక్తుల విషయంలో వాసన అనేది నామమాత్రంగా మాత్రమే మిగిలి ఉంటుంది. నామమాత్రంగా ఉంటుంది అంతే. అది ఉంది అనటం కన్నా వాళ్ళే దాన్ని పట్టుకున్నారు అని చెప్పడం బెటర్ ఏమో. వాళ్ళకి పూర్తిగా జ్ఞానం కలిగిన తరువాత కూడా వాళ్ళు ఆ మాత్రము దేహాన్ని ధారణ చేసి ఉన్నారు అంటే మన మీద ఉన్న కృప, మన మీద ఉన్న దయ. అంటే వీళ్ళకి నాకు కలిగిన అనుభవాన్ని అందివ్వాలి, నాకు కలిగిన ఆనందాన్ని వీళ్ళు కూడా అనుభవించాలి అంటే చెప్తే కదా మనకు తెలిసేది. చెప్పి ఈ మార్గంలో వీళ్ళని కూడా నడిపించాలి అని ఆయన అనుకుంటాడు. కాబట్టి ఆయన సంకల్పం అది. దాంతో అది ఇంకా మిగిలి ఉంది. అందుకనే ప్రారబ్ధంలో ఆ కొద్దిగా మాత్రమే అవిద్య అజ్ఞానం ఉంది అని ప్రారంభంలో చెప్పారు. జీవన్ముక్తుల విషయంలో అవిద్య అజ్ఞానం అనలేం. అవిద్య అజ్ఞానం అనేది బీజరూపంగా ఉన్నా కూడా మళ్ళీ వృక్షం అవుతుంది. అది ఆ ప్రమాదం ఉంది. అంటే వృక్షంగా పెరిగే బీజం ఉన్నా ఒకటే, వృక్షం ఉన్నా ఒకటే. ఏమంటే మా ఇంట్లో ఒక విత్తనం ఉంది అంటే బుద్ధివంతుడు ఆ విత్తనాన్నే మహావనం చేస్తాడు. చేసుకోవచ్చు. మాకు ఒక పెద్ద వనం ఉందండి అంటే ఆ వనానంతా కూడా తీసేసి వనమంతా కాల్చేసి అసలు వనమే లేకుండా కూడా చేసుకోవచ్చు. అంటే ఆ రెండు సమమే. బీజం మిగిలినా కూడా ఒకటే, మహావనం మిగిలినా కూడా ఒకటే. అందుకని ఆ బీజాన్ని కూడా కాల్చేసుకోవాలి. మరి జీవన్ముక్తులలో ఆ బీజం ఒకటి మిగిలింది అని చెప్తే గొప్పతనం ఏమిటి? అందుకనే అది అవిద్య అని అనకూడదు. దాన్ని జీవన్ముక్తుల విషయంలో అది శుద్ధ సత్వము అని పిలవాలి. సత్వగుణమే, కానీ శుద్ధ సత్వగుణం. అది శుద్ధ సత్వం అంటే ఏమిటి అంటే పూర్ణ జ్ఞానము అని అర్థం. శుద్ధ సత్వం ఉన్నది వాళ్ళలో. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. జీవన్ముక్తులు కూడా మనలాగే ఉన్నారు కదా. దానికి కారణం ఏమిటి అంటే ఆ శరీరాన్ని ఇంకా జీవాత్మ ధరించి ఉన్నాడు కదా. దానికి కారణం ఏమిటి అంటే ఆ శుద్ధ సత్వంతో వాళ్ళు పట్టుకుని ఉన్నారంత. ఆ శుద్ధ సత్వాన్ని కూడా వాళ్ళు దాటేస్తారు. దాటే ఉన్నారు, కానీ అది శారీరకంగా దాటాలి అనుకున్నప్పుడు అట్లా దాటి వెళ్ళిపోతారంత. మళ్ళీ మళ్ళీ జన్మించినా, మళ్ళీ మళ్ళీ అవతరించినా కూడా శుద్ధ సత్వంతోనే పుడతారు వాళ్ళు. మళ్ళీ అదే శరీరం వస్తుంది, మళ్ళీ అటువంటి శరీరమే వస్తుంది. దాన్నే ఇచ్ఛా జన్మ అంటారు. వాళ్ళకు కావలసినట్టుగా అని ఆ జీవన్ముక్తుల విషయాన్ని అంగీకరించి దాన్ని ఒప్పుకుని దాని మీద చర్చ చేస్తున్నారు. ఆ వాసన మనం అనుకునే వాసన కాదది. కేవలం ఊరికే నామమాత్రమైన వాసన అంతే. అది పేరుకు మాత్రమే వాసన అంత. పేరుకు మాత్రమే చెప్పచ్చు అంత. కానీ దాంతో ఏమీ ప్రయోజనం లేదు, దాంతో ఏమీ చేయలేము. అంటే ఇది ఎటువంటిది అంటే బాగా వేయించిన విత్తనం లాంటిది అని. విత్తనమే అది. దాన్ని చూపించి ఎవరినైనా అడిగామనుకోండి ఏం చెప్తారు? ఇది విత్తనము అంటారు. వేయించిన విత్తనము, దాంతో ఏం పని? దాంతో ఏమైనా అవుతుందా? ఏమీ కాదు, ఏమీ ప్రయోజనం లేదు. దాంతో మళ్ళీ మొలకెత్తమన్నా కూడా మొలకెత్తదు. అట్లా వేయించిన విత్తనంలాగా వాళ్ళలో ఆ వాసన మిగిలి ఉంటుంది. ఇది నువ్వు తెలుసుకోవాల్సిన విషయము. ఆ వాసన మనం అనుకునే లాంటిది కాదు. వారి విషయంలో శుద్ధ సత్వాన్నే శుద్ధ వాసనలు అని పిలుస్తారు. అక్కడక్కడ మనం జీవన్ముక్తుల విషయంలో కూడా శుద్ధ వాసనలు అని వింటాము. దాని అర్థం ఏమిటి అంటే శుద్ధ సత్వగుణము అని అర్థం. శుద్ధ సత్వగుణం అంటే విపరీతమైన దయ. ఆ విపరీతమైన దయ అంటే ఏమిటి అర్థము అంటే వాళ్ళు నేను, నాది, పరాయివాడు అనే భావాన్ని దాటారు అని అర్థం అంత.
అందరి విషయంలో కూడా దయగా ఉన్నారు అంటే మనం కొందరి విషయంలో దయగా ఉంటాం. ఎవరి విషయంలో అంటే ఏది మనకి అనుకూలంగా ఉంటుందో, ఏది మనం చాలా మంచిది అనుకున్నామో ఒక భావన మన మనస్సులో ఉంటుంది, ఆ విషయంలోనే దయగా ఉంటాం మనం. కానీ డాక్టర్ అయిన వాడు అట్లా ఉండకూడదు. డాక్టర్కి ఎవరైనా ఒకటే, వచ్చిన వాడికి అందరికీ వైద్యం చేసి పంపించాలి. వీడు దొంగ, వీడు చెడ్డవాడు, ఈ భావనలు ఉండకూడదు వాడికి. డాక్టర్కి ఎవరైనా ఒకటే, అది నా ధర్మం, అది వాడికి ప్రాణం పోయటం నా ధర్మం, ధర్మం అని చేస్తాడు డాక్టర్. కానీ జీవన్ముక్తుడు ధర్మం అని కూడా అనుకోడు, సహజంగానే ఆయనలో ఉంటుంది. దయ అనేది సహజంగా ఉంటుంది. ఇది డాక్టర్కి ఆ జీవన్ముక్తుడికి ఉన్న తేడా. ఆయన కూడా డాక్టరే, కానీ డాక్టర్ అనలేము ఆయన, ఎందుకంటే డాక్టర్ కన్నా పెద్దవాడు ఆయన, డాక్టర్ కన్నా పై స్థాయిలో ఉన్నవాడు. ధర్మం అనేది కూడా ఆయన మనస్సులో లేదు. సహజ స్వభావాన్ని ధర్మం అని ఎట్లా అంటాం? సహజం, అది సహజ గుణం, అది ధర్మం కూడా కాదు. ఎవరో మంచి పని చేసినప్పుడు పొగిడితే వాళ్ళకి మీరు ఎందుకు పొగుడుతున్నారో నాకు తెలియదండి, నేను సహజంగా చేశాను. కొంతమంది దయాగుణాన్ని సహజంగా చేస్తారు, తెచ్చుకొని చేయటం కాదు, సహజంగా సేవ చేస్తారు, సహజంగా సహాయం చేస్తారు. సహజ స్వభావం అది. అంటే పుట్టుకతో వచ్చింది అంటారు కదా, ఆ పుట్టుకతో వచ్చింది పుల్లలతో కానీ పోదు, మంచి అయినా చెడ్డైనా సరే. అది నేను సహజంగా చేస్తున్నాను, ఆ దయాగుణాన్ని సహజంగా నేను కలిగి ఉన్నాను అని చెప్తాడు. అట్లాగే ఆ జీవన్ముక్తుడిలో శుద్ధ సత్వము అనేది సహజంగా ఉంది. దాన్ని ఎవరు మార్చలేరు, దాన్ని వాసన అని అనలేం. దగ్ధపటం అనేది బూడిదకు పేరు కానీ బట్టకు కాదు కదా అని వ్యాఖ్యానంలో ఒక మాట చెప్తారు. అంటే కాలిపోయిన వస్త్రం, కాలిన వస్త్రం అంటే బూడిదకి పేరు, అది బూడిదనే కాలిన వస్త్రం అని పిలుస్తున్నాం. బట్ట కాదు కదా, అది కాలిన వస్త్రం, బూడిదే అది, కానీ దానికి ఒక పేరు దగ్ధపటం అని. అట్లాగే జీవన్ముక్తుల శరీరము కూడా కాలిన వస్త్రం లాంటిది. కాలిన వస్త్రాన్ని తీసి మనం ఎట్లాగైతే చుట్టుకోలేమో, అలాగే ఈ శరీరము వాళ్ళని బంధించలేదు, జీవన్ముక్తుల్ని. అది జీవన్ముక్తుల విషయంలో, సద్గురువుల విషయంలో మనం తెలుసుకోవాల్సిన ఒక ప్రధానమైన విషయం. యా సుప్త వాసనా నిద్ర సా సుషుప్తిరితి స్మృత యత్సుప్త వాసనం జాగ్రత్ ఘనోసౌ మోహ ఉచ్యతే. ఇక సుషుప్తి అంటే ఏమిటి, మోహం అంటే ఏమిటి అని చెప్పాలి. నిద్రా సమయంలో వాసనలు లేని స్థితిని సుషుప్తి అంటారు. అందరికీ తెలిసిందే. వాసన ఉంటే కళ లేదా మెలకువ. కళ్ళు మూసుకుని మేల్కొని ఉన్నాము, కళ కనటం లేదు, ఏదో ఊహిస్తూ ఉన్నాం, అది కూడా వాసనే. లేదా అలా మెల్లగా నిద్రలోకి వెళ్ళినట్టుగా వెళ్ళాము, కలగంటున్నాం, అది కూడా వాసనే. ఈ వాసనలు కూడా విడిచిపెట్టడం, దాన్ని ఆ స్థితిని సుషుప్తి అంటారు, గాఢ నిద్ర అంటారు, అందరికీ తెలిసిందే. అది జాగ్రత్త దశలో సుప్తములై ఉన్న వాసనలను మోహము అంటారు. జాగ్రత్త దశ అంటే మేల్కొని ఉన్నప్పుడు సుప్తంగా నిద్రించి ఉన్న వాసనలు, అవి నిద్రించి ఉన్నాయి, దాన్ని మోహము అని పిలుస్తారు. అంటే ఆయా సమయంలో అవి బయటికి వస్తాయి. అంటే సమయం వచ్చినప్పుడు వీడు బయటపడతాడు అని అంటారు కదా. వీడు ఎటువంటి వాడు అని తెలుసుకోవటానికి వీడికి కష్టాలు ఇవ్వాలి అని భగవంతుడు అనుకుంటాడు. వీడు ఎటువంటి వాడు, వీడి స్వభావం ఏమిటి, నేను చూడాలి, నన్ను టెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు కష్టాలు ఇస్తాడు. కష్టాలు ఇచ్చినప్పుడు వీడు బయటపడతాడు. వీడు ఏ లెవెల్లో ఉన్నాడు, వీడి భక్తి ఎట్లా ఉంది, వీడి స్థాయి ఎట్లా ఉంది, అప్పుడు బయటపడతాడు. సుఖాలు ఉన్నప్పుడు తెలియదు. ఇది భగవంతుడి ఒక పరీక్షా విధానము, సద్గురువు పరీక్షా విధానము అని చెప్తారు శాస్త్రాలు. ఆ సుప్తంగా ఉన్న అంటే నిద్రించి ఉన్నాయి కానీ నిద్రించి ఉన్నాయి, ఆ నిద్రించి ఉన్న వాసనల్ని మోహము అని పిలుస్తారు. సుప్త వాసనమైన నిద్రా దశను సుషుప్తి అంటారు. వాసనలు ఎక్కడికి పోలేదు, ఉన్నాయి కానీ నిద్రించి ఉన్నాయి. నిద్రించి ఉన్నాయి కాబట్టి మనస్సు కూడా విశ్రాంతికి వెళ్ళింది కాబట్టి అక్కడ వాసనలు మనకి తెలియటం లేదు. మళ్ళీ మనస్సు వస్తుంది, ఎక్కడికో ప్రయాణానికి వెళ్ళింది, మళ్ళీ మనస్సు వచ్చి ఆ వాసనలన్నిటినీ మళ్ళీ పట్టుకోగానే ఆ వెహికల్ ఎక్కి మళ్ళీ ప్రయాణం మొదలు పెడుతుంది. ఆ స్థితిని సుషుప్తి అంటారు. అలాగే సుప్త వాసనమైన జాగ్రత్త దశ మోహము అనబడుతుంది. సుప్త వాసనాలు పడుకుని ఉన్నాయి వాసనలన్నీ కూడా, దాన్ని జాగ్రత్త దశ అంటారు. అంటే
వీడు జాగ్రత్త దశలో స్థూల దేహంతో ఇది సత్యమే అని భావిస్తూ విడదీయలేనంతగా ముడి వేసుకుని ఉంటాడు. వీడికి తెలియదు ఇది మోహం అని కూడా తెలియదు. ఒక ముడి, ఆ బలమైన ముడి వేసుకుని ఇది సత్యము, ఇదే సత్యము అనే భావనలో ఉంటాడు. దాన్ని మోహమని పిలుస్తారు. ప్రక్షీణ వాసనా నిద్రా తుర్య శబ్దేన కథ్యతే జాగ్రత్యపి భవత్యేవ విదితే పరమే పదే. ప్రక్షీణ వాసనా ఏహ జీవతాం జీవనస్థితి అముక్తైరపరిజ్ఞాత సా జీవన్ముక్తతోచ్యతే. ఇక జీవన్ముక్తత అంటే జీవన్ముక్తుడి యొక్క స్వభావం అంటే ఏమిటిది, దాని గురించి చెప్పాలి. అది అమ్మవారు చెప్తున్నారు. జాగ్రత్త సుషుప్తులు వాసనాశూన్యములై ఉన్న స్థితిని తురీయమంటారు. జాగ్రత్తలో కానీ సుషుప్తిలో కానీ వాళ్ళు నిద్రించారా మేల్కొని ఉన్నారా అనే ప్రశ్న లేదు. మేల్కొని ఉన్నా సరే, నిద్రలో ఉన్నా సరే, వాసనాశూన్యమైన స్థితి, వాసనలు లేని స్థితి. వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నారు అంటే ఏదో మనస్సులో పెట్టుకుని మాట్లాడటం కాదు. కొన్ని సందర్భాల్లో అసందర్భంగా కూడా మాట్లాడతారు అని చెప్పారు. ఒక ఆయన ప్రొద్దుటూరులో ఉండేవారట. ఆయన పేరేదో కానీ ఆయన మొత్తానికి పిచ్చయ్య అని పిలిచేవాళ్ళు. ఆయనకి పేరు పిచ్చయ్య అని, జనం ఇచ్చిన పేరు పిచ్చయ్య అని. ఎందుకు అంటే ఆయన రామాయణం చెప్తాను అని అందరినీ కూర్చోబెట్టేవాట. రామాయణం చెప్తానంటే అందరూ వచ్చేవాళ్ళు, పిల్లలు పెద్దలు అందరూ వచ్చేవాళ్ళు. రామాయణం చెప్తారు ఈయన, ఆయనకి చాలా పేరుంది, ఆయన ఏమంటే అది అయిపోతుంది అని. జనం అంతా బాగా చేరారు. ఆయన రామాయణం అని కూర్చుని ఈ రామాయణంలో ద్రౌపది ఉందే అని మొదలుపెట్టేవాట ఆయన. రామాయణంలో ద్రౌపది ఎక్కడి నుంచి వచ్చిందండి? రామాయణంలో దుర్యోధనుడు ఏం చేశాడు? సీతను ఎత్తుకెళ్ళాడు. ఇది ఆయన చెప్పే రామాయణం. విన్నవాడికి ఏమనిపిస్తుంది? ఈయనకేదో పిచ్చి పట్టింది. రామాయణం చెప్తానని రామాయణంలో దుర్యోధనుడు, రామాయణంలో ద్రౌపది, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? దుర్యోధనుడు సీతను ఎత్తుకెళ్ళాడు అంటాడు ఈయన. ఏదేదో చెప్పేవాడు ఆయన, నోటికి వచ్చిందంతా చెప్పేవాడు ఆయన. మొదట్లో ఏదో ధ్యాసలో ఉండి చెప్తున్నాడేమో అని అనుకున్నారు. తర్వాత జనం రావటం ఆపేశారు. జనం రావటం ఆపేసి ఆయనకి పిచ్చయ్య అని పేరిచ్చారు. కొందరు మాత్రం ఆయన గురించి తెలుసుకున్న వాళ్ళు, ఈ ఏదో చమత్కారం ఉంది, ఏదో రహస్యం ఉంది నేను చెప్పే మాటల్లో, మనం ఏదో పట్టుకోవాలి దీంట్లో, ఈ పేర్లతో ఏమీ పెద్దగా వచ్చేదేమీ లేదు, పేర్లో ఏముంది పెన్నిధి అంటారు కదా, ఈ పేర్లు ఏవో ఈయన దుర్యోధనుడు అది ఇది అని వాడుతున్నాడు, కానీ రామాయణంలో ఈయన చెప్పే రామాయణంలో ఏదో రహస్యం ఉంది అని కొంతమంది మాత్రమే వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళకి ఆయన అట్లా కొన్ని రోజులు ఏదో పిచ్చిగా వాగటమే, మన భాషలో అయితే వాగటమే, పిచ్చిగా వాగుతూ ఉండేవాడు. ఆ వాగటం కూడా వినేవాళ్ళు కొంతమంది. ఈ వెళ్ళే వాళ్ళని కూడా జనం పిచ్చోళ్ళు అన్నారు. ఆయన ఒక పిచ్చోడు, ఇది వినేవాళ్ళంతా పిచ్చోళ్ళు అని, అందరికీ పిచ్చోడు అని పేరు ఇస్తుంది ఊరు సహజంగా. వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు కూడా ఏమి పట్టించుకోలేదు. సరే ఇస్తారులే అని వాళ్ళు వెళ్ళి కొంతమంది వింటూ ఉండేవాళ్ళు. అట్లా విన్న వాళ్ళకి ఏవేవో పరీక్షలు పెట్టి ఆయన మహాయోగ సిద్ధిని ఇచ్చాడు. ఇది ప్రొద్దుటూరులో ఒక 200-300 సంవత్సరాల క్రితం జరిగింది అని అక్కడ వాళ్ళు చెప్తారు. అది మనకి కొన్ని సందర్భాల్లో పిచ్చిగా అనిపించవచ్చు. వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఏమిటిది అని అనిపిస్తుంది. అంటే వాళ్ళు అసలు అక్కడ మాట్లాడాలి అనే స్థితిలో లేరు. ఏదో ఊరికే ఇది టేప్ రికార్డర్ లాగా ఇది కొట్టుకుంటోంది అంతే, దాని పాటికి అది పని చేసుకుంటోంది, వీళ్ళ పాటికి వీళ్ళు బ్రహ్మస్థితిలో ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకని అంటే ఆ తురీయ స్థితి, వాసనాశూన్యమైన తురీయ స్థితి. వాసనలు ఉంటే కదా ఆలోచన చేసి మాట్లాడతాం మనం. వాసన లేకపోతే పిల్లవాళ్ళలాగా, చిన్నపిల్లలు ఎలా మాట్లాడతారు? సంబంధం లేకుండా మాట్లాడతారు. ఏదో ఎక్కడో ఏవేవో కలిపి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఆ పిల్లల స్థితిలో అంటే పిల్లలకి వాసన లేదు. అంటే నేను ఎవరినో ఇంప్రెస్ చేయాలి, వీళ్ళకి అర్థమయ్యేలాగా మాట్లాడాలి, ఇవేవి తాపత్రయాలు వాళ్ళలో లేవు. అందుకనే వాళ్ళకి ఏమి తోస్తే ఏమొస్తే అది. అందుకనే పిల్లల ముందు చెడు మాటలు మాట్లాడకూడదు అని చెప్తారు. ఎందుకంటే అవి విని వాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళకేం ప్రత్యేకంగా వాళ్ళకంటూ వాసన లేదు, ఏం మాట్లాడింది వాళ్ళు పట్టుకుని గుర్తు చేసుకుని మళ్ళీ అది మాట్లాడతారు. అందుకని అది చాలా తప్పు అని చెప్తారు. ఆ పిల్లల స్థితిలో ఉంటారు వాళ్ళు. అంటే ఒక అద్దంలాగా మనల్ని మనం చూసుకున్నట్టుగా, మన అద్దమే అంతే. మనలో ఏముందో వాళ్ళలో అది వస్తూ ఉంటుంది అంతే. మనలో ఏ భావన ఉందో ఆ భావన ఆ అద్దంలో కనిపిస్తుంది అంతే. నీ ముఖం ఎట్లా ఉందో అట్లా అద్దంలో కనిపిస్తావు అంతే. అద్దం ఏం చేస్తుంది?
నేను బాగా చూపించాలి అని అర్థం అనుకుంటుందా? నేను చెడ్డగా చూపించాలి అర్థం అనుకుంటుందా? లేదు, నువ్వు ఎట్లా ఉంటే అట్లా కనిపిస్తావు అంతే. అది చూపించటమో లేదు, నువ్వు చూసుకుంటున్నావు అంతే. అద్దం నన్ను చూడు అనేమని చెప్తుందా? లేదే. అందుకనే ఆ దర్పణం అనేది చాలా ప్రధానం. ఈ వేదాంత శాస్త్రంలో మనం హనుమాన్ చాలీసాలు కూడా దర్పణం గురించి చెప్పారు ప్రారంభంలో, దాన్ని ఎట్లా శుద్ధం చేసుకోవాలి. అట్లా ఈ ప్రపంచాన్నంతా కూడా ఒక అద్దంగా చూస్తారు కాబట్టి వాళ్ళకి ఆ రిఫ్లెక్షనే కనిపిస్తుంది అంతే. వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఆ జీవన్ముక్తులకి ఏమీ లేదు. అది వాసనాక్షయమైన స్థితి, అది వాసనలు లేని స్థితి, అది దాన్ని తురీయ స్థితి అంటారు. వాసనలు నశించేటువంటి స్థితి జ్ఞానంతో లభిస్తుంది. వాళ్ళు ఎక్కడ ఉన్నారు అప్పుడు ఈ వాసనలు విడిచిపెట్టి అంటే జ్ఞానంలో ఉన్నారు కాబట్టి తురీయ స్థితిలో ఉన్నారు. దీనినే బ్రహ్మప్రాప్తి అని కూడా పిలుస్తారు. ఆ జ్ఞానంలో ఉండటమే బ్రహ్మప్రాప్తి. వేరే ప్రత్యేకంగా వేరే లోకానికి వెళ్ళి బ్రహ్మగారిని దర్శనం చేసి ఆయన దగ్గర టీ తీసుకుని కాసేపు కూర్చొని కబుర్లు చెప్పి రావటం కాదు బ్రహ్మలోకం అంటే. చాలా తప్పు అది. బ్రహ్మలోకం అంటే ఎక్కడికో వెళ్ళాలి, అంత దూరం అన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయాలి, ఇవన్నీ ఊరికే లెక్కలు చెప్పుకోవడానికి అంతే. అది కాదు బ్రహ్మప్రాప్తి అంటే. బ్రహ్మప్రాప్తి అంటే జ్ఞానం, నాలెడ్జే బ్రహ్మప్రాప్తి అంత. దాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. పూర్ణ జ్ఞానం, దాన్ని బ్రహ్మప్రాప్తి అంటారు. దాంతో వాసనలు పోతాయి, వాసనలు పోతే అది వస్తుంది. రెండు పరస్పరం సంబంధంతో ఉంటాయి అవి. వైరాగ్యము అభ్యాసం, అభ్యాసంతో వైరాగ్యం వస్తుంది, వైరాగ్యంతో అభ్యాసం చేస్తాం. ఇవి రెండు పరస్పరంగా ఎప్పుడు ఆశ్రయించి ఉంటాయి. అలాగే బ్రహ్మప్రాప్తి అంటారు దీన్ని. దీనికంటే ఉత్కృష్టమైన స్థితి లేదు, దీనికంటే పెద్దది సిద్ధి కానీ పెద్ద శక్తి కానీ దీనికన్నా పెద్ద జ్ఞానం కానీ ఏదీ లేదు ప్రపంచంలో. దానిని బ్రహ్మప్రాప్తి, బ్రహ్మస్థితి అని పిలుస్తారు. సంసారంలో ఉన్నా కూడా ఒకటి జీవితము వాసనా శూన్యమైనది అంటే దాని తరువాత ఆ స్థితి జీవన్ముక్తి స్థితి. సంసారంలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నా కూడా వాసనలు వెళ్ళిపోయాయి అంటే ఆ స్థితిని జీవన్ముక్త స్థితి అంటారు. బద్ధజీవులు ఈ జీవన్ముక్త స్థితిని గ్రహించలేరు. వాళ్ళకి ఇది ఏమిటో కూడా అర్థం కాదు, ఏం చెప్తున్నారో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదు. దానికి ఏమిటి కారణం అంటే మన బంధమే కారణం అంతే. మనం బంధంలో ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ ఈ బావిలో పడిపోయి ఇక్కడి నుంచి ప్రపంచాన్ని ఎట్లా చూస్తాం? ఈ బావి నుంచి బయటికి వస్తే కదా నీకు ప్రపంచం కనిపించేది. కప్పలో ఉన్న బావిలో ఉన్న కప్ప కూపస్థ మండూకము ఇదే ప్రపంచము అనుకుంటుంది. దాని నుంచి బయటికి వస్తే కదా నువ్వు ప్రపంచాన్ని చూసేది. ఇదే చాలా పెద్దది అని అనుకుంటుంది. అట్లాగే మనం కూడా బద్ధులమైపోయి ఉన్నాం కాబట్టి, ఆ బంధనంలో ఉన్నాం కాబట్టి ఆ జీవన్ముక్త స్థితిని తెలుసుకోలేకపోతున్నాం. కానీ విని ఉంటే అయినా కనీసం మనకి ఆ సంస్కారం వస్తుంది కాబట్టి దాన్ని మనం వినాలి. శుద్ధ సత్వానుపపతిం చేత ప్రతనువాసనం ఆతివాహికతామేతి హిమం తాపాదివాంబుతాం. మంచు వేడి వల్ల కరిగి నీరుగా మారినట్టుగా బాగా ధ్యాన సమాధి వల్ల వాసనాశూన్యమైన చిత్తము శుద్ధ సత్వ స్వభావం పొందిన ఆతివాహికమవుతుంది. మంచు మీద సూర్యరశ్మి పడి అదంతా కరిగి నీరుగా మారి వచ్చినట్టుగా సమాధి వల్ల, ధ్యానం వల్ల, మనం చేసే యోగాభ్యాసం వల్ల, మంత్రం వల్ల అన్నీ కలుపుకోండి. భక్తి మార్గము, యోగ మార్గము, జ్ఞాన మార్గం అన్నీ కలుపుకోండి. వీటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే ఆ చిత్తము, గడ్డకట్టిన చిత్తము, మోహంతో గడ్డకట్టిన చిత్తము కరుగుతుంది. కరిగి ఏమవుతుంది? శుద్ధసత్వం పెరుగుతుంది. కర్మల వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధితో ఏమవుతుంది? శుద్ధ సత్వ స్వభావం పెరుగుతుంది. అటువంటి శక్తి దానికి ఉన్నది. దానికి అప్పుడు సూక్ష్మత్వం వస్తుంది. ఆ మనస్సుకి, ఆ చిత్తానికి సూక్ష్మత్వం వస్తుంది. సూక్ష్మమైనప్పుడు అది విశాలమైన భావంతో, దాన్ని బ్రాడ్ మైండెడ్ అంటారు అనుకోండి. విశాలమైన భావంతో ప్రపంచాన్ని చూస్తారు. పరమాత్మ అంతా నిండినట్టుగా దర్శనం చేస్తారు. దాన్నే ఆతివాహిక స్థితి. ఆ స్థితిలో మనోనాశము, చిత్తక్షయము అవుతుంది. దీనికోసమే ప్రయత్నం. చిత్తవృత్తి నిరోధ అని అంటారు కదా. చిత్తవృత్తుల్ని కట్టిపడేయటము, మనోనాశము, చిత్తక్షయము దాంతో అవుతుంది. చిత్తమే లేదు కనుక అది చిత్ అవుతుంది. సత్ చిత్ ఆనంద అంటారు కదా. చిత్ స్వభావమే అవుతుంది. చిత్తం ఉంటే తాపత్రయాలు, చిత్తమే లేనప్పుడు అది ఏమవుతుంది? అది చిత్ అవుతుంది. ఏమీ లేని స్థితి అనేది ప్రపంచంలో లేనే లేదు కదా. దాన్ని మనం అంగీకరించం, అది సాధ్యం లేదు. శూన్యస్థితి అనే దాన్ని అంగీకరించం. పూర్ణస్థితినే మనం ఒప్పుకుంటాం. పూర్ణం అంటే ఏమిటి? చిత్, జ్ఞానం.
ఆ జ్ఞానమే అది అవుతుంది అని అంతే అర్థం. ఆ జ్ఞానమే తానై ఉంటుంది, ఆ చిత్తే జ్ఞానంగా మారిపోతుంది అని అక్కడ అమ్మవారు చెప్తూ, ఆతివాహికతాం యాతం బుద్ధం చిత్తాంతరైర్మన సర్గజన్మాంతరగతై సిద్ధైర్మిలతి నేతరత్. జ్ఞానబలం వికసించినప్పుడు జ్ఞానవంతుడు వ్యవహారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అతడి ఆతివాహిక భావం పొందిన చిత్తం అన్యచిత్తంతోనూ, బాగా వినండి, అన్యచిత్తంతోనూ ఇతరుల మనస్సుతో కలిసే శక్తి దానికి వస్తుంది. ఆ మనస్సుకి, ఆ జ్ఞానాన్ని పొందిన ఆ జీవన్ముక్తుడి మనస్సుకి ఇతరుల మనస్సులో ఏముందో తెలుసుకోవడం కాదు, ఇతరుల మనస్సుతో కలిసే శక్తి వస్తుంది. అందుకనే నా మనస్సుని మార్చు అని సద్గురువుని ప్రార్థన చేస్తాం, భగవంతుడిని ప్రార్థన చేస్తాం, నా మనస్సుని సరి అయిన మార్గంలో నడిపించు, మనస్సుని మార్చు అని. ఆ మనస్సే తానైపోయే శక్తి తానికి వస్తుంది. అన్యచిత్తంతోనూ, జన్మాంతరీయ పదార్థాలతోనూ, ఏవేవో పదార్థాలు, జన్మాంతర పదార్థాలు అవన్నీ, ఆ పదార్థాలతోనూ, సృష్ట్యంతర పదార్థాలతోనూ, ఈ సృష్టిలోనే కాదు ఏదో ఇతర సృష్టిల్లో ఉన్న పదార్థాలతోనూ కలిసే శక్తి దానికి వస్తుంది. సిద్ధ పురుషులతోనూ, వాళ్ళు ఎవరితో కావాలనుకుంటే వాళ్ళతో కలిసి అట్లా ఆ వ్యవహారాన్ని చేస్తారు. దేవతల శరీరాలతోనూ కలిసే శక్తి ఆ చిత్తానికి ఉంటుంది అని ఒక సిద్ధిని అమ్మవారు చెప్పింది ఇక్కడ. ఇది ప్రధానమని అనుకోవద్దు, ఇదేదో చాలా గొప్పది అని అనుకోవద్దు. ఇక్కడ ఈ లీలా ఉపాఖ్యానంలో ఎందుకు ప్రారంభమైంది ఈ కథ అని మర్చిపోతే మాత్రం చాలా ప్రమాదం ఉంది. ఎందుకంటే మధ్యలో చాలా విషయాలు వస్తాయి. ఇది ఎందుకు ప్రారంభమైంది లీలా ఉపాఖ్యానం, ఎందుకు చెప్పారు? ఇది ప్రపంచాన్ని స్వప్న సదృశము అని చెప్పింది అమ్మవారు. అంటే ఈ ప్రపంచం ఒక కళ లాంటిది అని చెప్పింది. కళ అంటే ఏమిటి? కల్పితము అని అర్థం. కల్పిత ప్రపంచం. ఇది కల్పితం ఎట్లా అయింది అని రుజువు చేయాలి, అందుకోసం ఈ కథ పుట్టింది. దాన్ని మనం మర్చిపోకూడదు, దాన్ని మరిస్తే ఇబ్బంది. ఈ సిద్ధుల మీదకి మనస్సు వెళ్తుంది. ప్రపంచమే కల్పితమైనప్పుడు సిద్ధులు కూడా కల్పితాలే కదా. సిద్ధులు ఏం ప్రత్యేకంగా ఉన్నాయా? మధ్య మధ్యలో ఇవన్నీ, ఈ విషయాలు, ఈ మాటలు ఇవన్నీ వినిపిస్తాయి, దాన్ని అట్లా విని దాటి వెళ్ళిపోవాలంత. ఇదే గొప్పది అని మాత్రం అనుకోకూడదు. గొప్పది అన్నట్టుగా అనిపిస్తుంది, కొందరు అక్కడికి ఆగిపోతారు. అంతకన్నా ఇంకేముందండి ప్రపంచంలో? ఇతరుల మనస్సులోకి దూరి ఇతరుల మనస్సే తానైపోయి వాళ్ళ మనస్సుని కూడా నడిపించే శక్తి మనకు వస్తే దానికన్నా ప్రపంచంలో ఏముందండి అని అనిపిస్తుంది. కానీ అది చాలా అల్పమైన సిద్ధి. అది జీవన్ముక్తులు అది కూడా కావాలి అని అనుకోరు, కానీ వాళ్ళకి తెలియకుండా ఆటోమేటిక్గా ఆ శక్తి ఉంటుంది. అది సహజం. వీడు ఇది కార్ రేసులోనే బ్రహ్మాండంగా 300-400 స్పీడ్లో వెళ్తాడండి అనేవాడికైతే మీరు ఫస్ట్ డ్రైవ్లో రివర్స్ చేసి పెట్టగలరా కార్ అని అడుగుతామా మనం? అదేమి పెద్దదే అది. వీడు రేసే చేస్తాడు బ్రహ్మాండంగా అన్నప్పుడు ఇది ఏదో చిన్నది అల్పమైంది మనం అడిగితే, అలా అయింది కథ అంత. జీవన్ముక్తుడికి ఈ సిద్ధి అనేది అంత అల్పమైంది. దాని గురించి ఎక్కువగా తలపాటు చేసుకోవద్దు, ఎక్కువగా దాని మీద దృష్టి పెట్టద్దు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది లీలోపాఖ్యానం అనేది ఎందుకు ప్రారంభమైంది అని గుర్తుపెట్టుకోవాలి, దాని మీద మనస్సు పెట్టాలి. ఎందుకంటే చాలా రోజులు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ కథని అదే ఒక 5-6 రోజుల్లో ముగించేస్తే దీని మీదకి మనస్సు వెళ్ళదు. మనం ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాన్ని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సిద్ధి అనేది ప్రధానంగా వినిపిస్తుంది ఈరోజు. కానీ ఆ సిద్ధి అనేది ముఖ్యం కాదు. ఆ సిద్ధుల్ని వాళ్ళకి ఆ శక్తి ఉంది కాబట్టి కావాల్సినట్టుగా వాడుకుంటారు. దాంతో ప్రపంచానికి మేలవుతుంది, దానికోసం వాడతారు. ఆ స్థితి లేనప్పుడు మనం దాని గురించి పట్టించుకోకూడదు. వాళ్ళు దేవతా శరీరాలతో కూడా కలిసే శక్తి వాళ్ళకు వస్తుంది. ఈ మాట ఎందుకు చెప్పింది అంటే, తాను వెళ్ళి అక్కడ ఆ గుడిసెలో, పూరి గుడిసెలో ఉన్న ఆ వశిష్ఠుని చూడాలి, అక్కడ ఉన్న అరుంధతిని చూడాలి. ఎవరది? తానే. ఆ అరుంధతి తానే కదా, లీలాదేవే కదా. తనని తానే ఇప్పుడు పూర్వజన్మలోకి వెళ్ళి చూసుకోవాలి. అందుకోసం ఈ మాట చెప్తోంది. అక్కడికి వెళ్ళి చూస్తే అప్పుడు ఇదేమిటిది, నేను నన్నే చూసుకున్నాను అంటే ఇది ఎట్లా సాధ్యం ఇది అనే ప్రశ్న పుడుతుంది కదా. ఆ ప్రశ్న పుట్టినప్పుడు అమ్మ నీకు తెలిసిందా, దీన్ని బట్టి ప్రపంచము కల్పితము అని అప్పుడు రుజువు చేస్తుంది అమ్మవారు. అందుకోసం ఇది పుట్టింది, అంతేగాని ఇది ప్రధానమని కాదు. ఆ శక్తి దాంతో వస్తుంది. ఆ శక్తి వచ్చినా రాకపోయినా కూడా ఆ శుద్ధ సత్వంలో వాళ్ళు ఉంటారు. యదా తేయమహం భావ
స్వభ్యాసాచ్ఛాంతిమేష్యతి తదోదేష్యతి తే స్ఫారాత్ దృశ్యాంతా బోధతా స్వయం. అభ్యాస బలంతో దేహాభిమానం దూరమైతే దృశ్యజ్ఞానం కూడా తొలగిపోతుంది. అప్పుడు నీకు విశాలమైన జ్ఞానం లభిస్తుంది. విశాల జ్ఞానం కావాలి అంటే ఈ కనిపించే దాని నుంచి మనం బయటికి రావాలి. కనిపించేదాన్ని చూస్తూ ఉన్నామంటే అక్కడే ఇరుక్కుపోయి దాంట్లోనే తిరుగుతూ ఉంటాం. అదే కూపస్థ మండూకం అంటే. ఆ బావిలో ఉన్న కప్ప ఏం చేస్తుంది? అక్కడే తిరుగుతూ ఉంటుంది. అక్కడక్కడే ప్రయాణం చేస్తూ కాసేపు ఆ గోడకి వెళ్ళి కొట్టుకుంటుంది, కాసేపు ఈ గోడకు కొట్టుకుంటుంది, కాసేపు అటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది, కాసేపు మధ్యలో ఉంటుంది. అదే ఇంత టైం వేస్ట్ చేసే బదులు బావి నుంచి బయటపడాలి అని ప్రయత్నం చేస్తే, బావి నుంచి బయటికి వస్తే ప్రపంచాన్ని చూస్తుంది. అలాగే మనం చూసేదంతా కూడా బావిలో ఉండి చూస్తున్నట్టే లెక్క. దాని నుంచి బయటికి వస్తే విశాలమైన జ్ఞానము సిద్ధిస్తుంది నీకు. దానికోసం నువ్వు ప్రయత్నం చెయ్యి అని అమ్మవారు చెప్తూ అక్కడికి ఒక ఘట్టాన్ని పూర్తి చేసి మళ్ళీ ఇంకొక విషయాన్ని ప్రారంభించి చెప్తారు. దాన్ని మనం రేపు మాట్లాడుకుందామని చెప్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.